श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवात् प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి పాఠ్యాంశాన్ని వరదరాజస్తవంలో చివరి శ్లోకాన్ని కూడా మననం చేసుకుంటూ ఆ పంచస్తవ అధ్యయనాన్ని మనం పరిపూర్ణం చేసుకోవడం చాలా ఆనందం. ఇవాళ మననం ఉంటుంది అని అనుకోలేదు. అయినా దుర్గా నాగేశ్వరి గారు చాలా స్పష్టంగా చాలా చక్కగా సమయానికి అనుకూలంగా విషయాన్ని అందంగా వివరణ చేసి ఈ వ్యాసంగానికి ఒక పూర్తిని తీసుకొని వచ్చారు. చాలా చాలా అభినందనీయంగా ఆమె మననం సాగింది. మనసారా ఆమెని మంగళాశాసనం చేస్తున్నాను. భగవంతుడు మనని అనుగ్రహించాలి అంటే ఆచార్య సంబంధమే కారణమవుతుంది అనేటటువంటి ఉపదేశం ఆ శ్లోకం ద్వారా మనం పొందేము అని అనుకున్నాం. ఆ గురు పరంపరని ఎంత చక్కగా చెప్పారో మళ్ళీ అందంగా మనకి వివరణ చేశారు. ఏ రకమైనటువంటి దోషాలు లేవు. చక్కటి ప్రయత్నం చేసి నిండుతనాన్ని తీసుకుని వచ్చినటువంటి దుర్గా నాగేశ్వరి గారికి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళ్ళని పెద్దలని ప్రార్థన చేసుకుందాం. ఇక ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. నిన్న మనం లాంఛనంగా తనయాన్ని అనుసంధానం చేశాం. ఇవాల్టి నుంచి అధ్యయనాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఇవాల్టి నుంచి మనం అధ్యయనం చేయబోయేటటువంటి గ్రంథం వారణమాయిరం అనేటటువంటి దశకం. నాచ్యార్ తిరుముషి అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఒక దశకం. ఇది నిత్యానుసంధాన అర్థాధ్యయన కర్మల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం ఈ రోజు నుంచి. దానికి మనం చేసుకోవలసినటువంటి ప్రార్థన, కలిసి చేసుకునేటటువంటి ప్రార్థన. ఇంతకు ముందు చేసుకున్నది ఆచార్య వందనం చేసుకున్నాం. ఇప్పుడు అధ్యయనం చేసేటటువంటి గ్రంథానికి సంబంధించినటువంటి శ్లోకాలని లేదా ఆ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి వారి వైభవాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ ప్రార్థనని మనం కూర్చుకోబోతున్నాం. అయితే ఇది ఆండాళ్ళమ్మ వారు మనకి అనుగ్రహించినటువంటి ప్రబంధం కనుక ఆండాళ్ళమ్మ వారి గురించినటువంటి శ్లోకాలు తనయన్లు మనకి నిత్యము అనుసంధేయంగానే ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి మనం అనుసంధానం చేసుకోవచ్చు. కానీ ఒక 2 కొత్త శ్లోకాలని కలుపుకుందాం. 2 తెలిసినటువంటి శ్లోకాలని అనుసంధానం చేసుకుంటూ మనం ఈ ప్రార్థనని కూర్చుకుందాం. మనకి నీలాతుంగస్తనగిరి తటి అనేది తిరుప్పావై అర్థానుసంధానం చేసుకునేటప్పుడు మనం చదువుకునేటటువంటి శ్లోకం అందరికీ వచ్చిందే కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఇప్పుడు ప్రస్తావన చేసుకోవద్దు. మనం ఆ అమ్మ వైభవాన్ని ప్రధానంగా చెప్పేటటువంటి ఒక చిన్న అనుష్ఠుప్ శ్లోకం ఉంది. దాన్ని నేను ఇప్పుడు అనుసంధానం చేస్తాను. మీకు నేను రేపు అన్ని అందిస్తాను. ఆ ప్రకారంగా మీరు వాటిని అనుసంధానం చేద్దురు గాని ఇప్పుడు కేవలం నేను చదువుతాను, మీరు వినండి. మనకి ఆళ్వారాచార్యుల యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి ప్రబంధాలలో అమ్మవారి వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ శ్లోకంతో ప్రారంభం చేస్తారు. అందులోనే అమ్మ గొప్పతనం అంతా మనకి వస్తుంది. దేవస్య మహిషీం దివ్యాం ఆదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. గోదా చరితాన్ని ప్రపన్నామృతంలో అనుసంధానం చేయడానికి ముందు ప్రారంభం చేసేటటువంటి శ్లోకం ఇది. గోదా కళ్యాణాన్ని అనుసంధానం చేసినప్పుడు ఈ శ్లోకంతోటే ప్రారంభం చేస్తూ ఉంటారు. వినిన వాళ్ళు విని ఉంటారు,
వినని వాళ్ళు, కొత్త వాళ్ళు, స్వాతి లాంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి, పిల్లలందరూ కూడా. ఈ శ్లోకం ఏమీ కష్టం లేదు చూడండి. దేవస్య మహిషీం, అమ్మవారి వైభవాన్ని చెప్తున్నారు. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మహిషి ఆమె, దేవేరి ఆమె. దివ్యాం, దివ్యురాలు అంటే ప్రాకృతికమైనటువంటి సంబంధం కలిగినది కాదు. గోదాం ఆదౌ ఉపాస్మహే, ఈ పదం మనకు అలవాటైపోయింది కాబట్టి మళ్ళీ ఈ శ్రీ కూరతాళ్వాన్ ప్రార్థనలో మనకి ఈ పదం అలవాటైంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పదంతోటే కూర్చుకుంటున్నాం. గోదాం ఉపాస్మహే, గోదాదేవిని ఉపాసిస్తున్నాము. ఏమిటా గోదాదేవికి ఉండేటటువంటి ప్రత్యేకత అంటే, ఎన్మౌళి మాలికాం, ఆ దేవేరి ధరించినటువంటి మౌళి మాలిక, శిరస్సున ధరించినటువంటి మాలికని ప్రీత్యా స్వయం ప్రభుః స్వీకరోతి, ప్రీతితో స్వయంగా స్వామే స్వీకరిస్తాడు అని అర్థం. అంటే అమ్మ స్వచ్ఛిష్ట మాలిక అని ఆ మాలికలని స్వామి ఎంత ఆదరంగా స్వీకరించాడో ఆ విశేషం అమ్మకి ప్రత్యేకతని చేకూరుస్తుంది కనుక దాన్ని తెలియచేస్తూ అలాంటి దేవదేవ దివ్య మహిషి అయినటువంటి అమ్మని ఉపాసిస్తున్నాము అంటూ ఈ శ్లోకాన్ని మనం వారణమాయిరం అనుసంధానం చేసుకున్న నాళ్ళు అనుసంధానం చేసుకుందాం. ఇక దీనితో పాటుగా గోదాస్తుతి మనకి కొంచెం అలవాట్లోకి రావాలి కాబట్టి అందులో ఉండేటటువంటి మొదటి శ్లోకం, శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. ఇది గోదాస్తుతిలో ఉంటుంది, అందరికీ అలవాటైనదే కాబట్టి ఆ శ్లోకాన్ని దీని తర్వాత చదువుకుంటాం. మొదట దేవస్య మహిషీం దివ్యాం అనేది, రెండవది శ్రీ విష్ణు చిత్త కుల నందన కల్పవల్లీం అనేది. ఇది గోదాస్తుతిలో ప్రారంభ శ్లోకం. అలాగే మనం చివరిలో అంటే మన అధ్యయనం పూర్తి అయిన తర్వాత గోదాస్తుతిలో చివరి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. శతమఖ మణినీల అనే శ్లోకం చివరిలో, ఇది ప్రారంభంలో అనుసంధానం చేస్తే శరణం ప్రపద్యే అని అమ్మ శరణు వేడుతూ అమ్మ దివ్య శ్రీ సూక్తులను మనం అధ్యయనం చేయడం అనేది పద్ధతిగా ఉంటుంది కనుక తర్వాత రెండవ శ్లోకం అది. ఆ తర్వాత మనం జయతు జయతు అని ఇంతవరకు కూరనాథుల పంచస్తవుల గురించి శ్లోకాలని అనుసంధానం చేస్తున్నాం. అలాంటి శ్లోకమే ఒకటి ఉంది అమ్మవారిని గురించి. నేను మీకు టైప్ చేసి పంపిస్తాను, ఏం కాబరా పడకండి, నోట్ చేసుకోండి. కానీ నేను రాసి పంపిస్తాను, తర్వాత చక్కగా దాన్ని మీరు తప్పులు లేకుండా పెట్టుకుందరు. గాని జయతు జయతు గోదా విష్ణు చిత్తాత్మజేయం జయతు జయతు దేవి రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తి జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. అంతా మనకు అర్థమైపోతోంది. అమ్మకి జయమగుగాక. ఎవరికి, ఎవరు ఆ తల్లి అంటే విష్ణు చిత్తుని కుమార్తె అయిన ఆ గోదాదేవి, అలాగే రంగనాథుని పత్ని అయినటువంటి గోదా అమ్మవారు. ఆమె శ్రీ సూక్తులకి జయమగుగాక, ఆమె భక్తగోష్ఠికి జయమగుగాక అనేటటువంటి శ్లోకం మరొకసారి అనుసంధానం చేస్తాను, వినండి. జయతు జయతు గోదా విష్ణు చిత్తాత్మజేయం జయతు జయతు దేవి రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తి జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా అనేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. ఇవి మూడు అమ్మ వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్లోకాలు.
ఈ అమ్మ మనకి అనుగ్రహించినటువంటి ఈ సూక్తి మాధుర్యాన్ని వ్యాఖ్యానంతో వివరించినటువంటి మహానుభావులు పెరియవాచ్యాం బిళ్ళై. ఆ పెరియవాచ్యాం బిళ్ళై వైభవాన్ని తెలియచేసేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటాము. అది మనం ఇంతకు ముందు తెలుసుకున్నదే అయినా ఒకసారి మళ్ళీ మీకు తెలియచేస్తున్నాను. అది కూడా నేను మీకు టైప్ చేసి ఇస్తాను. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభః శ్రీధరః సదా. ఇది మనం ఇంతకు ముందు చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇది ఎవరి గురించి, ఎవరి వైభవాన్ని గురించి అంటే వ్యాఖ్యాతృ చక్రవర్తి అయినటువంటి పెరియవాచ్యాంబిళ్ళై స్వామి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి తనియన్ శ్లోకం. ఈ 4 శ్లోకాలని మనం ప్రార్థనా శ్లోకాలుగా రోజు అనుసంధానం చేసుకోబోతున్నాం. అలాగే చివర అర్థానుసంధానం పూర్తి అయిన తర్వాత శతమఖమణినీలా అనేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం, గోదాస్తుతిలో చివరి శ్లోకాన్ని. ఆ తర్వాత మనం అమ్మవారికి మంగళాశాసనం చేసుకోవాలి కాబట్టి సోచ్ఛిష్టమాలిక అని 3 శ్లోకాలు ఉన్నాయి కదా, నిత్యం మనం మంగళాశాసనంలో అనుసంధానం చేసుకుంటాం. మాతృసాకించనత్రాణ శ్రీమత్యే విష్ణు చిత్తార్య అనేటటువంటి శ్లోకాలను అనుసంధానం చేసుకుంటాం. అలాగే మనం పెరియవాచ్యాంబిళ్ళై స్వామి వారికి కూడా మంగళాశాసనం చేసుకోవాలి. ఒక మంచి శ్లోకం ఉంది, చివరిలో మీకు నేను అది చెప్తాను. వ్యాసో వల్మీక జన్మావా అంటూ ఒక శ్లోకం ఉంటుంది. అది చదువుకొని మంగళాశాసన పరైహి అనే శ్లోకంతో పరిపూర్ణం చేసుకుంటాం. అలాగే వాష్ తిరునామాలు, ఇంకా మనకి గోదా వాష్ తిరునామాలు నిత్యము అనుసంధానం చేస్తాం, తిరుప్పావై అప్పుడు అనుసంధానం చేస్తాం కాబట్టి అరే తిరువాడిపూరత్తిని సెదత్తుదిత్తాళ్ వాషియే అనేటటువంటి వాష్ తిరునామాలని అనుసంధానం చేస్తూ గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుంటాం. అంటే కోదయ పిరందవూర్ కోవిందన్ వాజమూర్ అది మీకు వచ్చనుకోండి, కానీ వాష తిరునామాల దగ్గరికి వచ్చేసరికల్లా తిరువాడిపూరత్తిన్ అన్న దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. అందుకని చాలు తిరువాడిపూరత్తిన్ దగ్గర నుంచి ఆమె అవతార వైభవాన్ని గురించి చెప్పిన దాని దగ్గర నుంచి మనం వాష తిరునామాలని అనుసంధానం చేసుకుంటూ ఈ వారణమాయిరం అర్థానుసంధానాన్ని మనం కొనసాగించుకుందాం. క్రమాన్ని మళ్ళీ నేను మీకు చక్కగా అందజేస్తాను, ఎవ్వరూ కంగారు పడకండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రార్థన అయిన తర్వాత ఈ దివ్య ప్రబంధం తాలూకు పరిచయాన్ని ముందుగా చేసుకుందాం. ఈ దివ్య ప్రబంధ పరిచయం అనంటే ఆళ్వార్లు 12 అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధమే నాలాయిర దివ్య ప్రబంధం అని చెప్పబడుతుంది. ఆ నాలాయిర దివ్య ప్రబంధానికి ఒక వరుసని కూర్చిపెట్టిన వారు నాథమునులు. నిన్న నాథమునుల గురించి మనకి ప్రస్తావన వచ్చింది. ఆ నాథమునుల కూర్పులో 4 ఆయిరాలలో మొదలాయిరం అంటే మొదటి 1000 పాటలలో ఈ దివ్య ప్రబంధం మనకి చేరి ఉంది. అందులో మనకి ఎన్నవ దివ్య ప్రబంధంగా ఇది చేరి ఉంది అనేది మీకు అందరికీ తెలిసినదే. నాలాయిరం మీరందరూ చదువుతూ ఉంటారు కాబట్టి ముందుగా పల్లాండతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏ ప్రబంధాలు ఉంటాయి అనేది కనుక చూసుకుంటే ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో ఈ నాచ్యార్ తిరుమొഴി అమ్మ మనకి 2 ప్రబంధాలని అనుగ్రహించింది. ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్యార్ తిరుమొഴി. పెరియాళ్వార్ల దివ్య ప్రబంధాల తర్వాతే మనకి ఆండాళ్ళమ్మ వారి యొక్క దివ్య ప్రబంధాలు ఉంటాయి. మీరు పరిశీలన చేయవలసినది ఏది అనంటే ఏది ముందు ఏది వెనుక ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వరుసలో చదువుకుంటూ వెళ్ళిపోతాం అనుకోండి, కానీ ఏ క్రమంలో ఉంది అనేదాన్ని అక్కడ మనం అనుసంధానం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే నిత్యానుసంధానం అక్రమాన్ని మనం అనుసంధానం చేస్తూ వస్తున్నాం. ఈ నిత్యానుసంధానంలో ఇది ఎన్నవ విభాగము అనేది మనం తెలుసుకోవాలి. అంటే 9వ విభాగానికి మనం చేరుకున్నాం. ఇంతకు ముందు మనం 8 విభాగాలలో ఉండేటటువంటి పాశురాలను అనుసంధానం చేసుకున్నాం. ఆ నాలాయిర దివ్య ప్రబంధంలోవే నిత్యము చదువుకోవడానికి తగినట్లుగా కూర్చబడ్డాయి కాబట్టి నిత్యానుసంధానం అని అనుకున్నాము. అందులో పల్లాండుతో ప్రారంభమైతే అమలనాది పిరాన్ వరకు మనం వచ్చి ఉన్నాం.
ఆ పల్లాండు అమలనాది పిరాన్ మధ్యలో ఉన్నవన్నీ 8 అయితే ఇప్పుడు మనకి 9వ దివ్య ప్రబంధంగా వారణమాయిరం అనేటటువంటి దశకం ప్రారంభమవుతోంది. ఈ నిత్య అనుసంధానంలో ఇది 9వ విభాగము అని అనుకుందాం. పల్లాండు తర్వాత మనకి ఉన్నవన్నీ చూసుకుంటే తిరుప్పావే తిరుప్పళ్ళి ఎడిచి కామన్ కాబట్టి ఆ తర్వాత ఉన్నది మనకి నీరాట్టం, పూచూట్టల్, కాప్పిడల్, సెన్నియోంగు, అమలనాది పిరాన్ అనేటటువంటి 5 దివ్య ప్రబంధాలని మనం అనుసంధానం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆండాళ్ దివ్య ప్రబంధాన్ని మనం అంటే ఒకటి పూర్తిగా చదివేసుకున్నాం తిరుప్పావే. ఇప్పుడు ఆమె అనుగ్రహించినటువంటి మరొక దివ్య ప్రబంధంలో ఒక దశకాన్ని నిత్యానుసంధానంగా మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇది 9వ విభాగము అని మనం ముందుగా తెలుసుకుందాం. ఇక ఈ దివ్య ప్రబంధంలో మనకి నవవిధ సంబంధాలు అని పిళ్ళలోకాచార్య స్వామి వారు చెప్పిన భగవంతుడితో ఈ ఆత్మకి జీవునికి ఉండేటటువంటి సంబంధాలు నవవిధములైన సంబంధములు అని చెప్పబడ్డాయి. ఆ సంబంధాలలో ఈ నాట్యార్ తిరుమళి అనేటటువంటి దివ్య ప్రబంధం ఏ సంబంధాన్ని దృఢపరుస్తోంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. అలాగే రహస్యత్రయం అని చెప్పబడేటటువంటి 3 మంత్రాలలో ఏ మంత్రము యొక్క ఏ పదము యొక్క అర్థాన్ని ఈ దివ్య ప్రబంధం మనకి తెలియచేస్తోంది అనేది తెలుసుకుందాం. అలాగే నవవిధ భక్తి మార్గాలు అని చెప్తారు కదా, ఆ నవవిధ భక్తులలో ఈ వారణమాయిరం ప్రత్యేకించి వారణమాయిరం అనేటటువంటి ఈ దివ్య ప్రబంధం ఏ రకమైనటువంటి భక్తి మార్గాన్ని మనకి స్పష్టం చేస్తోంది అని తెలుసుకుందాం. వారణమాయిరం అనేసరికల్లా కళా తోషీనాన్ అని వెళ్ళిపోవడం కాకుండా దీనికి ఉండేటటువంటి ప్రత్యేకతలని పాయింట్ వైజ్ గా ముందు మనం జ్ఞాపకం పెట్టుకొని తర్వాత వాటిని సమన్వయం చేసుకుంటూ వెళతాం అన్నమాట. ఇప్పుడు ముందు ఏమనుకున్నాం మనం అంటే నవవిధ సంబంధములు అని అనుకున్నాం. తెలుసు కదా అందరికీ, పితాచ రక్షక శేషి అంటూ మనకి 9 రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్తారు. భర్త అని ఒక సంబంధాన్ని చెప్తున్నారు. జీవులందరూ ఆయనకి భార్యలు, ఆయన వీరికి భర్త అని భార్య భర్తృ భార్య సంబంధం ఒకటి ఉంది. ఆ భర్తృ భార్య సంబంధం మనకి ఈ దివ్య ప్రబంధం ద్వారా తెలియబడుతోంది అని అంటారు. ప్రత్యేకించి విశేషించి ఆ సంబంధం ఈ ప్రబంధంలో తెలియచేయబడింది. ఆ భర్తృ భార్య సంబంధాన్ని భావిస్తూనే వివాహాన్ని కలగంది కాబట్టి ఇందులో చెప్పబడినది ఆ రకమైనటువంటి సంబంధము అని ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసి పెట్టుకుందాం. ఇక మంత్రాలు మనకి 3 మంత్రాలు ఉన్నాయి. అష్టాక్షరి, ద్వయము, చరమ శ్లోకము. వాటినే 3 రహస్యాలు అంటారు అని అనుకున్నాం. రహస్యత్రయార్థాన్నే ఏ గ్రంథమైనా ప్రతిపాదన చేస్తుంది అంటారు. అందులో నాలాయిరం కూడా ఆ రహస్యత్రయార్థాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఏ తెలియచేస్తోంది అని కూడా ఇంతకు ముందు మనం అనుకున్నాం. ఇప్పుడు అందులోకి మనం వెళ్ళవద్దు. ఇప్పుడు ఈ దశకం అంటే ఈ ప్రబంధం దగ్గరికి వచ్చేసరికి, దశకం అంటే మనం వారణమాయిరం అని ఒక్కటే అనుకోకుండా నాట్యార్ తిరుమళి దివ్య ప్రబంధం అనేది మొత్తంగా తీసుకుందాం. ఇందులో నాలాయిరం దగ్గరికి వచ్చేసరికి మొత్తం దివ్య ప్రబంధం అని తీసుకుందాం. ఆ నాలాయిర దివ్య ప్రబంధంలో చివరిది మొదలాయిరంలో చివరిది కన్నిను సిరుత్తాంబు. మొదటిదేది పల్లాండు దశకం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఈ విషయం. ఓం అని ప్రారంభమవుతుంది, కన్నినం సిరుత్తాంబుతో మొదలాయిరం పూర్తవుతుంది, తర్వాత 2వ ఆయిరం మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ పల్లాండు వేదానికి ఓం లాంటిది, పల్లాండు ద్రావిడ వేదానికి అని మనం చెప్పుకున్నాం. అంటే ఓంకారంతో ప్రారంభమవుతోంది అని చెప్పుకున్నాం. ఓం నమః నారాయణాయ, ఇది మొదటి మంత్రం, మనకి అష్టాక్షరి మహామంత్రం. అందులో ఓంకారం యొక్క అర్థాన్ని కన్నినం సిరుత్తాంబుకి ముందుండే ప్రబంధాలన్నీ వివరణ చేస్తున్నాయి అని అంటారు. కన్నినం సిరుత్తాంబు నమః అనే పదము యొక్క అర్థాన్ని తెలియచేస్తోంది అంటారు. పెరే తిరుమల దగ్గరకు వచ్చేసరికి నారాయణాయ అనే అర్థం తెలుస్తుంది అని చెప్తారు మనకి.
అంటే ఇప్పుడు మనకి కన్నిన సిరుత్తాంబు కంటే ముందు ఉన్నటువంటి ప్రబంధాలలోకి నాచ్యార్ తిరుముడి కూడా వస్తుంది. ఈ నాచ్యార్ తిరుముడిలో ఏం చెప్పబడుతోంది అంటే ఓంకారార్థం అని మనం మొత్తంగా చెప్పుకోవడం కాకుండా మళ్ళీ ఓంకారాన్ని 3 పదాలుగా మనం డివైడ్ చేసుకుందాం. ఆ, ఉ, మా అనేటటువంటి 3 పదాలు ఉన్నాయి అందులో కదా. ఆ అంటే భగవతత్వాన్ని చెప్తుంది, మా అంటే జీవతత్వాన్ని చెప్తుంది, మధ్యలో ఉండేటటువంటి ఊ అనేది ఆ ఇద్దరికి ఉండేటటువంటి సంబంధాన్ని స్పష్టం చేస్తుంది అని కదా మనకి చెప్తారు. ఆ ఊ అనే అర్థం అవధారణార్థకము అని చెప్తారు, ఆయనకే చెందినవాడు అనే అర్థాన్ని చెప్తారు అని అంటారు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తృ సంబంధం దగ్గరికి వచ్చేసరికి మిగిలిన వేదం ఇప్పుడు తల్లి పిల్లలు ఉన్నారనుకోండి, మిగిలిన వారితో కూడా ఆ సంబంధం కామన్ గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తృ సంబంధం దగ్గరికి వచ్చేసరికల్లా అది వారిద్దరికి మాత్రమే పరిమితమైనటువంటి సంబంధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నాచ్యార్ తిరుముడి దివ్య ప్రబంధం మనకి ఉకారము యొక్క అర్థాన్ని ప్రతిపాదన చేస్తోంది అని అంటారు. ఎందుకంటే నేను ఆయనకే చెందిన దానను, ఆయనని తప్ప మరొకరిని వివాహము చేసుకోను, ఆయన లేకుండా నేను ఉండలేను, మానిడవర్కెన్ను పేర్చుప్పడిల్ వాషగిల్లేన్ అంటూ ఆండాళ్ తల్లి స్పష్టం చేస్తారు. కాబట్టి ఆమె భగవంతునికే చెందిన దానను అని స్పష్టం చేసి ఆ భార్యాభర్తృ సంబంధ వైభవాన్ని స్పష్టంగా ఈ ప్రబంధంలో చెప్పారు. కనుక ఈ దివ్య ప్రబంధం ఉకారము యొక్క అర్థాన్ని స్పష్టంగా ప్రతిపాదన చేస్తోంది అని అనుకుందాం. రహస్యత్రయంలో అష్టాక్షరిలో ఓంకారంలో ఉకారము యొక్క అర్థము ఈ నాచ్యార్ తిరుముడి దివ్య ప్రబంధం ద్వారా మనకి చెప్పబడుతోంది అని అనుకుందాం మనం. ఇక నవవిధ సంబంధాలు అని మనం వింటూ ఉంటాం. నవవిధ సంబంధాలు కదా, నవవిధ భక్తి మార్గములు అని మనం అనుకున్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ప్రహ్లాదుడు కదా మనకి తెలియచేసినాడు అని అంటారు. అలా ఈ 9 భక్తి మార్గాలకి మనకి రామాయణంలోనూ ఒక్కొక్క దానికి గొప్పగా మనకి మార్గదర్శకులు అని చెప్పబడతారు. భాగవతంలోనూ అలాగే మనకి చెప్పబడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ దివ్య ప్రబంధంలో మనం ఇవాళ అనుసంధానం ప్రారంభించుకునేది వారణమాయిరం అనేటటువంటి దివ్య ప్రబంధం. ఈ వారణమాయిరం అంటే నాచ్యార్ తిరుముడిలో అమ్మ నవవిధ భక్తులని ప్రతిపాదన చేసింది. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవద్దు, శ్రవణం కీర్తనం అన్నీ కూడా చెప్పింది. కానీ వారణమాయిరం మనం చదువుతాం కాబట్టి ఇందులో ఏం చెప్పబడింది అనంటే ఆత్మ నివేదనం అనేటటువంటి భక్తి మార్గం ఇందులో ప్రతిపాదన చెయ్యబడింది. బాగా గమనించుకోండి, మళ్ళీ రిపీట్ అవ్వవు ఇవి. ఇంట్రడక్షన్ లోనే మనకి ఇది వస్తే తర్వాత మనకి పదాలు చక్కగా సమన్వయం అవుతూ ఉంటాయి అన్నమాట. మనం రామాయణం దగ్గర తీసుకుందాం అనుకోండి, శ్రవణం అనేసరికల్లా ఎవరు విన్నారు అది మనకి ఒక్కొక్కరు మనకి గుర్తుకొస్తూ ఉంటారు. రామకథా శ్రవణం పట్ల ఇష్టం కలిగినటువంటి వాడెవరు అంటే హనుమంతుడు. కీర్తనం ఎవరు కీర్తించారు? వాల్మీకి మహర్షి. ఇలా ఒక్కొక్కరిని మనం ఉదాహరణగా చెప్పుకుంటే ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తి మార్గాన్ని అవలంబించినటువంటి మహనీయుడు ఎవరు శ్రీరామాయణంలో అంటే జటాయువు అని చెప్తారు. తనని తాను సమర్పించుకుని స్వామి సేవకి తనను తాను అంకితం చేసుకున్నవాడు జటాయువు అని అంటారు. ఇక్కడ ఆ ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తి వారాణమాయరంలో ప్రతిపాదింపబడింది అని ఎందుకు అనుకుంటున్నాము అనంటే వివాహం అంటేనే తనని తాను సమర్పించుకోవటం, తనని ముందు ఉండేటటువంటి తన పరిచయాన్నంతటినీ విడిచిపెట్టి ఆయనకే తాను అంకితం కావడం. అందుకే కన్యాదానం అని చేసి మొత్తం వాళ్ల పిల్లగా ఆ పిల్లని ఇవ్వడం అనేది ఉంటే అంటే తన సర్వస్వాన్ని ఒక వ్యక్తికి అంకితం చెయ్యటం అనేదే కదా వివాహం అనేది మనకి చెప్పబడుతుంది.
ఇంకా ఎవరికి ఇచ్చుకుంది ఆండాళ్ తల్లి అని అంటే, ఇక్కడ లోకంలో అయితే మనకి శారీరకమైనటువంటి సామాజికమైనటువంటి సంబంధాన్ని బట్టి వ్యక్తుల మధ్య వివాహం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మకు ఉండేటటువంటి నిశ్చయమైనటువంటి సంబంధం ఎవరితో? పరమాత్మతో ఉంది. ఇవన్నీ ఎవరి సొత్తు అంటే ఆయనకే సొత్తు అయినవి ఇవన్నీ కూడా. నమ్మై ఉడయవన్ నారాయణన్ నంబి అంటుంది ఆండాళ్ తల్లి. మనందరినీ కలిగిన వాడెవరు? ఆయన. మనందరం ఎవరి సొత్తు? ఆయనకి సొత్తు. అలాంటి ఆయన సొత్తు అయినటువంటి మనం అహంకరించకుండా మనని ఆయనకే అంకితం చేసుకోవాలి అని అనుకుంది కాబట్టి తనని తాను స్వామికి సమర్పించుకునే రీతిలో ఈ గ్రంథం సాగింది. కాబట్టి ఈ వివాహ రూపమైనటువంటి ఈ కళ అటువంటి ఆత్మ సమర్పణ రూపమైనది కనుక ఇది ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తికి నిదర్శనము. ఆ భక్తి మార్గాన్ని ఈ వారణమాయిరం దివ్య ప్రబంధం ద్వారా మనం భావన చెయ్యవచ్చు అని చెప్తారు. కనుక ఇందులో ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తి మార్గం మనకి ప్రకటితం అవుతోంది. ఎలాగా అంటే వివాహ రూపమైనటువంటి కళని తాను పొందడం ద్వారా అని చెప్తారు. నవవిధ సంబంధాలు చెప్పుకున్నాం, రహస్యత్రయాన్ని సమన్వయం చేసుకున్నాం, నవవిధ భక్తి మార్గాలలోనూ ఇది ఆత్మ నివేదన రూపమైనటువంటి భక్తి మార్గము అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దివ్య ప్రబంధాన్ని మనకి అందించినటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. ఆ అమ్మవారి వైభవం తెలుసుకోవాలి అంటే ఆండాళ్ తల్లి ఇంత గొప్పది, ఆండాళ్ తల్లి అంత గొప్పది అని చెప్పడం కంటే కూడా మనం ఏదైనా కంపారిటివ్ గా తీసుకుంటే ఆండాళ్ళకు ఉండేటటువంటి విలక్షణమైనటువంటి వైభవం మనకి ఇంకా బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా మనం తెలుసుకోవాలి అని అంటే ఆండాళ్ తల్లి అందరికంటే గొప్పది అని చెప్పాలి. ఇంతకు ముందు అందరికంటే గొప్ప వాళ్ళు ఈ ఒకరు ఉన్నారు అని డిక్లేర్ చేయబడి ఉన్నారు. ఇప్పుడు ఆండాళ్ తల్లి అనేసరికల్లా స్త్రీత్వం మనకి కనిపిస్తుంది. స్త్రీ రూపిణి అయినటువంటి ఆ మహిషిగా ఆమెను మనం భావన చేస్తాం. ఇప్పుడు స్త్రీలందరిలోకి గొప్పదిగా ఎవరు కీర్తింపబడ్డారు అంటే నారీణాం ఉత్తమ వధూ అని సీతాదేవి డిక్లేర్ చేయబడి వచ్చింది. ఇంక అందులో డౌట్ లేదు. నారీణాం ఉత్తమ వధూ వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు మనం మరి ఆండాళ్ తల్లిది సెకండ్ ప్లేస్ అవుతుందా, ఫస్ట్ ప్లేస్ అవుతుందా అంటే కాదు, ఫస్ట్ ప్లేసే అని చెప్పడానికి కూడా వారణమాయిరమే మనకి ఒక ఆధారం అవుతుంది. ఎలాగా అనేది మనం చూద్దాం. సీతమ్మ గురించి మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి సీతమ్మ గోదమ్మ 2 కాలమ్స్ మనం పెట్టుకుందాం. ఇద్దరి గురించినటువంటి కామన్ ఫీచర్స్ తీసుకుందాం. ఇద్దరికలో ఒక కంపారిజన్ చూసుకుంటే ఒక మెట్టు ఆండాళ్ తల్లి ఎలా అతిశయాన్ని కలిగి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇద్దరి చరిత్రలు మనకి తెలిసినవే కదా. ముందు మనం వాళ్ళ యొక్క అవతారాన్ని గురించి ప్రస్తావన చూస్తే ఇద్దరిది సమానమైనటువంటి స్థాయి. ఎందుకంటే సీతాదేవి కూడా అయోనిజగానే పుట్టింది, అలాగే గోదాదేవి కూడా అయోనిజగానే అవతరించింది. అందులో ఇద్దరు సమానులే. ఆమె గర్భం నుంచి బయటికి రాలేదు, ఈమె గర్భం నుంచి బయటికి రాలేదు. సో పుట్టుక దగ్గరికి వచ్చేసరికి ఇద్దరికి సమానమైన స్థాయి ఉంది. వివాహం దగ్గర తీసుకుందాం. మనం వివాహం చేసుకున్నది ఎవరిని అనంటే సాక్షాత్తుగా మహాపురుషుడైనటువంటి రామచంద్రస్వామిని వివాహం చేసుకుంది. అది కూడా అదే వీర్యశుల్కగా ఆమె ఇవ్వబడింది అని అంటాం. అంటే సీతాదేవి భర్త రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అని మనకు చెప్పబడుతున్నారు. అంతకంటే రాముడు లాంటి భర్త కావాలి అని కదా ఎవరైనా కోరుకుంటారు. పరస్త్రీని కన్నెత్తి చూడనటువంటి వాడు గొప్పవాడు కాబట్టి అలాంటి భర్తనే కోరుకుంటారు అని అనుకుంటే గోదమ్మ దగ్గరికి రండి సెకండ్ కాలంలో. ఇప్పుడు రాముడి చేత కూడా ఆరాధింపబడిన రంగనాథుణ్ణి పెళ్లి చేసుకుంది ఈవిడ. ఇప్పుడు సీతమ్మ కంటే గోదమ్మకి ఒక చిన్న మార్క్ ఎక్కువ వెళుతుందా లేదా? రాముడే స్వయంగా అర్చన చేసినటువంటి రంగనాథుడిని ఆమె వివాహం చేసుకుంది. ఇది మనకి ఒక క్రెడిట్ గోదమ్మలో మనం చూడవచ్చు. అంటే దేవతార్చన అయినటువంటి రాముడు రంగనాథుడు వేరని కాదు, కానీ చరిత్రను బట్టి మనం చూస్తే క్వాలిటీలో మనకి ఆమెకి అతిశయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక సీతాదేవిని గురించి మీకు ఎవరు చెప్పారండి అంటే ఎలా తెలిసిందండి సీతా వైభవం
అంటే మేము రామాయణం చదివామండి. ఓహో, రామాయణం ఎవరు చెప్పారు రామాయణం అంటే వాల్మీకి మహర్షి చెప్పారు. అంటే సీతాయాశ్చరితం మహత్ అని ఓ పెద్ద హెడ్లైన్ ఇచ్చి దాన్ని హైలైట్ చేసి ఆ సీతాచరితాన్ని లోకంలో బాగా వైరల్ అయ్యేటట్లుగా చేసినది ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి చెప్పి ఉండకపోతే సీతా వైభవం ఇంత లోక ప్రసిద్ధిని పొంది ఉండేది కాదు. అవునా కాదా? మరి ఇప్పుడు గోదమ్మ గురించి ఎవరు చెప్పారండి? ఏమో అది తెలుసు, గోదాదేవి మాకు తెలుసండి, మాకు తిరుప్పావి, మాకెప్పుడు ఎవరు అది ఎవరు ప్రత్యేకించి చెప్పలేదండి, మా పెద్దవాళ్ళందరూ అనుకుంటున్నావా? అంటే గోదాదేవి ఇంత గొప్పది అని ఒక కావ్యాన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. స్వయంగా ప్రసిద్ధిని పొందింది, స్వతహాగా గొప్పతనాన్ని కీర్తిని సంపాదించుకున్నటువంటి వైనం గోదమ్మలో చెప్తుంది. గోదాదేవి చరితం చెప్తాము వినండి అని ఏ పిల్లలు పాటలు పాడలేదు. వినుడు వినుడు అంటూ మనకి లవకుశులు గానం చేశారు. సీతాదేవి కథ చెప్తాము అని. అంటే వాల్మీకి కావ్యం రాస్తే, లవకుశులు గానం చేస్తే సీతాచరితం లోకంలో ప్రసిద్ధిని పొందింది. కానీ గోదాదేవి అయితే స్వయంగా ప్రసిద్ధిని పొందింది. ఆమె తన గురించి తాను చెప్పుకోలేదు, తన గురించి ఇంకొకరి ద్వారా చెప్పించుకోను లేదు. కానీ ఆమె నడతని బట్టి ఆమె వైభవం లోకానికి చాలా అద్భుతంగా అందింది. అవునా కాదా? ఇప్పుడు నారాయణముత్తమావధూ అనే టైటిల్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ గోదమ్మకు ఉండేటటువంటి అతిశయాలు ఎలాగా మనకి పెరుగుతున్నాయో చూడండి. ఇక సీతాదేవి చరిత్రలో ఆమె రావణాసురుడి చెరలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? కావాలనే వెళ్ళింది. ఆవిడ వెళ్ళొద్దనుకుంటే వెళ్లకుండానే ఉంటుంది, కానీ కావాలనే వెళ్ళింది. ఎందుకంటే రావణుడి ద్వారా చెరబట్టబడినటువంటి వారందరికీ విముక్తిని కలిగించాలంటే తాను చెరలోకి వెళ్ళాలి కనుక వెళ్ళింది. అలాంటి వారిని విడిపించడం కోసం తాను చెరలోకి వెళ్ళి విడిపించింది ఆమె. సీతాదేవి కథ అయిపోయింది. తర్వాత మళ్ళీ చాలా మంది రాక్షసులు వచ్చారు, మళ్ళీ చాలా మంది చెరలోకి వెళుతున్నారు. అది సీతాదేవి చెరబాపినది ఎవరిని అంటే తన సమకాలంలో ఉండేటువంటి వాళ్ళని అంటారు. మరి ఆండాళ్ తల్లో అంటే తిరుప్పావే చదివితే, తిరుప్పావే వ్రతం చేస్తే ఎవరికైనా విముక్తే, ఎవరికైనా విముక్తే. ఈ సంసార బంధం నుంచి, ఈ చెర నుంచి అందరూ విముక్తులు అవుతున్నారు. గోదాదేవి తన కాలంలో ఉన్న వాళ్ళకే కాదు, తర్వాతి కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విముక్తిని కలిగించేటటువంటి వైభవాన్ని కలిగి ఉంది కాబట్టి అని అంటున్నారు. ఇక సీతాదేవి ఎప్పుడైనా రామచంద్రస్వామికి ఏదైనా చెప్పాలి అని ప్రయత్నం చేసిందే అనుకోండి. రామాయణం మనకు తెలుసు కాబట్టి మగవాళ్ళు అలా ఉంటారు. రాముడు కూడా మేలిగో బాగా ఉన్నవాడి, అందులో సందేహం లేదు, బయటికి కనపడడు. కానీ ఈ మేలిగో అనేది మన ఆడవాళ్ళకే తెలుస్తుంది. మనం ఎంత 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 ఒదిగి ఉన్నా సరే వాళ్ళు మన నుంచి ఇంకా ఒదిగి ఉండాలనే ఆశిస్తూ ఉంటారు. ఏదైనా కొంచెం స్వతంత్రం మనలో కనిపించేసరికల్లా వాళ్ళు మనని సహించలేనటువంటి స్థితిని కలిగి ఉంటారు. కానీ అలా కాకుండా తను చెప్పిన దానిని వినేటట్లుగా చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం గోదమ్మలోనే మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా వింటున్నారు పాయింట్స్ అన్నీని. ఎలాగా అంటే సీతాదేవి కూడా పాపం మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, నా మాట విన్నాడు, నన్ను అరణ్యానికి తీసుకొచ్చాడు, నేను ఎలా చెప్తే అలా వింటాడండి మా ఆయన అని పొంగిపోయిందండి పాపం. ఆయనతో అక్కడ తిరుగుతోంది కదా సంతోషంగాను. ఆ దండకారణ్యంలోకి వెళ్ళి ఆ ఋషులందరూ హారతులు పట్టి అన్ని చేసేసరికల్లా ఈ రాముడు పొంగిపోతూ ఉంటే మా ఆయన అసలే అమాయకుడు, వాళ్ళేదో అడుగుతున్నారు, ఈయనేమో మాట ఇచ్చేస్తున్నాడు, అలాంటి మాట ఇచ్చేసిన తర్వాత నానా ఇబ్బందులు మనమే పడాలి, ఎందుకండి మనకి గోళ అని చెప్దామని ప్రయత్నం చేసింది ఆవిడ. మనకేనేమి ఆ రాక్షసులతోటి ఏమి వైరుధ్యం లేదు కదా, ఎందుకండి వాళ్లతో మనకి శత్రుత్వం అని చెప్తూ ఉండేటప్పటికీ మనకక్కడ రాముడి యొక్క బాడీ లాంగ్వేజ్ అనండి, లేదా ముఖ కవళికలు అనుకోండి గమనించిందేమో. మనం మాట్లాడుతుంటే ముఖాన్ని కూడా గమనించాలి కదా, వ్యక్తులను కూడా గమనించాలి కదా. మరి రాముడు ప్రశాంతంగా విన్నాడా?
ఇష్టంగా విన్నాడా లేకపోతే కష్టంగా విన్నాడా అంటే ఏం అక్కర్లేదు. వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది. ధర్మంచ వక్తుం తవత సమర్థ అంటుంది సీతాదేవి. నువ్వు నాకే చెప్పేంత దానివైనావా అన్నట్టుగా చూసాడేమో రామచంద్రస్వామి. అవునయ్యా, నీకు ధర్మం ఎవరు చెప్తారు, యద్రోచతే తత్కురు, నీకేం తోస్తే అది చెయ్యి అని మళ్ళీ మర్యాదగా పక్కకి తప్పుకుంది సీతాదేవి. కాని గోదాదేవో తట్టి మరి ఆయనని తట్టి లేపి మరి ఆయనకి పాఠాన్ని చెప్పింది. కనుక సీతమ్మలో ఉండేటటువంటి బతకతనం, గోదమ్మలో ఉండేటటువంటి స్థైర్యం, ఈ రెండింటినీ చూస్తే పరమ పురుషుడైనటువంటి పరమాత్మకే పాఠాలు చెప్పగలిగేటటువంటి వైభవం కలిగినది మనకి గోదమ్మ అని చెప్తుంది. ఇంకా అన్నిటికంటే కూడా గొప్పతనం ఇందాక మనం చెప్పుకున్నామే, ఎప్పుడూ రామచంద్రస్వామి సీతాదేవి తినగా మిగిలిన దాన్ని తిన్నాడని, అనుభవించగా మిగిలిన దాన్ని అనుభవించాడు అని ఎక్కడా రామాయణం మొత్తం మీద మనకి కనపడుతూ, కానీ గోదాదేవి దగ్గరకు వచ్చేసరికల్లా సూడి కొడుత నాచ్యాల్, ఆమె అనుభవించిన తర్వాతే మిగిలిన దాన్ని తాను అనుభవించేటటువంటి వైభవం కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే నారీణాం ఉత్తమావధు అన్న దగ్గర సీతమ్మని మించినటువంటి ఆ వైభవాలు ఎన్ని ఉన్నాయో మన గోదమ్మలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇంకా చాలా చెప్తారు, ఇవన్నీ తమాషాగా ఉంటాయనుకోండి. సీతమ్మకైతే 2 పిల్లలట, కానీ గోదమ్మకైతే చాలా మంది పిల్లలు అంటారు. జ్ఞాతారస్తనయా తదుక్తి సరసస్తన్యేన సంవర్ధితా అంటారు. ఇంకా చెప్పినవారు, ఇప్పుడు అది కొంచెం పోయిందిలేండి. గోదాదేవికి అయితే తిరునక్షత్రం ఉంది, కానీ ఆ సీతాదేవికి అయితే తిరునక్షత్రం లేదు అనేవారు. ఇదివరకు సీతా తిరునక్షత్రం అని చేయడం ఎక్కడ మనకి ప్రసిద్ధిలో లేదు. ఇప్పుడు ఆ తిరునక్షత్రం ఎప్పుడు ఏమిటి అనేది లెక్కలు కట్టి చెప్తున్నారు. అది ప్రాదేశికమైనటువంటి ఒక మర్యాద. కానీ గోదా తిరునక్షత్రం అయితే ఆళ్వార్ల తిరునక్షత్రాలు ఎంత ప్రసిద్ధిగా మనం చేసుకుంటామో అలా చేసుకుంటూ వెళతాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఇప్పుడు వారణమాయనం దగ్గరకు వచ్చాం. ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి సీతమ్మకి లేని అదృష్టం గోదమ్మకి ఎలా కలిగింది అనడానికి నిదర్శనం. సీతాదేవికి రామచంద్రస్వామితో విరహం ఏర్పడింది. రామచంద్రస్వామికి ఆమె దూరంగా ఉంది. గోదాదేవి కూడా స్వామికి దూరంగానే ఉంది. తిరుప్పావే వ్రతం చేసింది, మానసమైనటువంటి అనుభవం పొందింది. కానీ ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చేరుకునేటటువంటి స్థితి రాకే, ఆ భగవంతుడికి దూరమై ఉండలేకే ఆమె నాట్యార్ తిరుమషి దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది అని కదా మనం వింటాం. అంటే ఇప్పుడు రాముడికి దూరమై ఉన్నటువంటి సీతమ్మ, పరమాత్మకి రంగనాథుడికి దూరమై ఉన్నటువంటి గోదమ్మ ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు అని అనుకుందాం. సీతాదేవేమో సుందరకాండలో ఎలాగైతే అశోకవనంలో ఉందో, గోదమ్మ వారు కూడా అలాగే శోకంతో భగవద్విరహ విశ్లేష దుఃఖంతో అలమటిస్తూ ఉన్నారు. ఈ 2 స్థితులు సమానమే కదా. ఇప్పుడు సీతాదేవికి హనుమత్ స్వామి వచ్చాడు, ఏవో మాటలు మాట్లాడుతున్నాడు. అలా మాటలు మాట్లాడుతుంటే మొదట అసలు ఇది నిజమా కాదా అని అనుకుంది. ఆ తర్వాత హనుమతో సంభాషణని ప్రారంభం చేసింది. హనుమ, అంత అదృష్టం నాకెక్కడిది అంటుంది సీతాదేవి. ఎంత అదృష్టం అంటే కల కూడానా నా బ్రతుక్కి అంటుంది ఆవిడ. కలలు కూడా రావడం లేదు అంటుంది. కలలో అయినా మా ఆయనని లక్ష్మణస్వామితో కలిసి నేను ఒక్కసారి కళ్ళారా చూస్తే, కలలో వాళ్ళిద్దరూ నాకొక్కసారి కనపడితే చాలు నేను బ్రతికి ఉంటాను. కానీ నా బ్రతుక్కి కలగనే యోగం కూడా ఉందా అంటుంది. సుందరకాండ మీరందరూ చదివారు కదా, చదువుతున్నారు కదా. అందులో ఎప్పుడైనా ఈ శ్లోకాన్ని గమనించారా? ఈ శ్లోక అర్థాన్ని భావన చేసుకున్నారా? 34వ సర్గలో ఉండేటటువంటి శ్లోకం ఇది. స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయం యది జీవేయం స్వప్నోపి మమా మత్సరీ అంటుంది. మీరు తర్వాత సుందరకాండలో చూసుకోండి. ఇది తనకుండేటటువంటి దుస్థితిని చెప్పుకొని వాపోతోంది హనుమతోటి సీతాదేవి. ఎందుకనంటే, అరుమా, రాముడు లేకుండా నేను ఉండలేను. ఆ రాముడు నాకు కళ్ళెదురుగా ఇప్పుడు లేడు, కానీ నా కంటితో చూడడానికి నాకు ఒక ఆస్కారం ఉంది. కలలో చూసినా చాలు నేను బ్రతికి ఉంటాను. స్వప్నేపి
కనీసం కలలో అయినా సరే ఏది అహం వీరం అంటుంది. అంటే ఆ రాముడు తనని కాపాడుతాడనేటటువంటి నమ్మకం, పరాక్రమవంతుడైనటువంటి రాముడు అంటూ సీతమ్మ అంటున్న మాట గమనించండి. రాముడు నా కల్లో కనపడితే చాలు అని అనడం లేదండి. ఆ రాముడితో పాటు మా మరిది గారు కూడా నా కల్లో కనపడాలి అంటోంది. సహ లక్ష్మణో అంటుంది. ఇదే ఆచార్య సంబంధం. భగవంతుడు ఆచార్యులు కూడా సదా మనకి దర్శనం ఇవ్వాలి అని. ఎందుకంటే తాను వచ్చేసరికి రాముడు లక్ష్మణుడు దూరమైనారు, మళ్ళీ వాళ్ళు కలిసేరో లేదో. ఇప్పుడు రాముడు ఒక్కడే కాదు, లక్ష్మణుడితో కూడినటువంటి రాముణ్ణి పశ్యేయం, కలలో అయినా చూస్తే జీవేయం, అబ్బా బ్రతికి ఉంటాను, కలలో చూసి బ్రతికేస్తాను చాలు అని అంది. కానీ ఇది స్వప్నోపి మమ మత్సరి, అబ్బో దీనికెంత టెక్కండి అంటుంది. ఎవరికి టెక్కుట అంటే కలకి టెక్కుట, కలకి గర్వట. ఎవరిని చూసి? సీతాదేవి దగ్గరికి కల రావటం లేదుట. స్వప్నోపి మమ మత్సరి, ఆ స్వప్నం కూడా నా దగ్గరికి రావటం లేదే, నా మీద తన గొప్పతనాన్ని చూపిస్తోంది అని కలగనే భాగ్యం తనకి లేదు అని వాపోతుంది సీతాదేవి. కానీ ఇక్కడ ఆండాళ్ తల్లి స్వామికి దూరమై ఉన్నా కలగనేటటువంటి భాగ్యాన్ని పొంది ఉంది అనంటే పరమాత్మకి కూడా ఎవరిని ఏ రకంగా ఊరడిల్ల చెయ్యాలి అనేది ఆయనకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదేమో. తనకి దూరమైతే భక్తులు ఉండలేరని ఆయనకి తెలుసు, గోల పెడతారని ఆయనకి తెలుసు. మరి సీతమ్మకి కూడా ఎందుకు కల తెప్పించలేదు? కలలో సీతమ్మకి ఎందుకు కనపడలేదు? గోదమ్మకైనా ఎందుకు కనపడ్డాడు అనంటే మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అని ఒక సామెత మనం వింటూ ఉంటాం కనుక గట్టిగా ఉండాలి, ఈ కాలంలో మరీ గట్టిగా ఉండాలి. అలా మెత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. స్వామి స్వభావం కూడా అదే. అందుకే పాపం సీతమ్మ గట్టిగా మాట్లాడదు కదండి, అందుకని ఆవిడకి కళలో కూడా కనిపించకుండా అల్లరి పెట్టాడు ఆయన. అయితే ఎలా ఆవిడ మరి ఊరడిల్లింది, ఎలా ఆవిడ తెలిసింది అంటే రామాయణంలో కూడా కళలు ఉన్నాయి, కాకపోతే సీతమ్మకి కళ వల్లే ఊరట కలిగింది. ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కళే కదా ఆధారమైంది. ఎవరికొచ్చిన కళ అంటే త్రిజట స్వప్న వృత్తాంతం. అది విన్న తర్వాత కదా ఆవిడకి కాస్త ఊరట ఏర్పడింది. అయితే అక్కడ సీతాదేవికి ఆయన ఏ ఉపాయంతో ఊరడిల్ల చేశాడు అంటే ఇంకొకరు కన్న కలని చెప్తే విని ఊరటని పొందింది సీతాదేవి. ఆవిడ మెత్తనిది, ఆవిడ మంచిది, ఆవిడ నెమ్మదస్తురాలు, కాస్త అణిగి ఉండేటటువంటి స్వభావం కలిగినది. అందుకని ఆ త్రిజటా స్వప్న వృత్తాంతం ద్వారా ఊరడిల్లింది, ప్రాణాలని నిలబెట్టుకుని సీతాదేవి. మరి అక్కడ ఉపయోగించిన టెక్నికే ఇక్కడ గోదమ్మ దగ్గర కూడా కృష్ణుడు ఉపయోగించి ఉండవచ్చు కదా. ఇప్పుడు గోదాదేవికి కూడా ఎవరికో కల వచ్చినట్టు, ఎందుకో తోజీనాన్ అని అంటారు కదా. ఆ చెలికత్త వచ్చి అమ్మా మీ ఆయన నాకు కనపడ్డాడమ్మా, కృష్ణుడు కనపడ్డాడు కలలో అరేవో కబుర్లు చెప్తే ఈ గోదాదేవికి కూడా గోదాదేవిని కూడా ఊరడింప చెయ్యవచ్చు. కానీ గోదాదేవి అలా ఊరడిల్లుతుందా? ఆమె దాంతో సమాధాన పడుతుందా? ఆవిడకి అలా అయితే ఒప్పుకుంటుందా? అమ్మో ఆవిడ ఒప్పుకోదండి అని అంటారు చూసారా. గోదా స్వభావం ఆయనకి తెలుసు. మనకి గోదాస్థితిలో ఒక శ్లోకం ఉంటుంది, మీకు అందరికీ గుర్తుందేమో. ఆర్ద్రాపరాధిని జనేప్యభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే అని ఒక శ్లోకం ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. అలా ఆర్ద్రాపరాధులమైన మన గురించి ఆ రమాదేవి లక్ష్మీదేవి స్వామికి నివేదన చేస్తూనే ఉంటుందిట. శిక్షించకండి రక్షించండి, శిక్షించద్దు రక్షించండి. వీళ్ళు అపరాధం చేశారండి, ఆ అపరాధం ఇంకా ముఖంలో కనిపిస్తూనే ఉందండి, కానీ వాళ్ళ మీద దయ చూపించండి అని అలా పక్క నుంచి రమాదేవి పోరు పెడుతూ ఉంటే స్వామి ముఖం తిప్పేసుకోవాలి అని అనుకుంటున్నాడట. అలా ముఖం తిప్పుకున్న వాడికి మనని అనుగ్రహించే అవకాశం లేకుండా పోతుంది. కానీ అలా అవ్వకుండా కాపాడింది ఎవరుట అంటే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. బాగా అర్థం చేసుకోండి. ఆయన మధ్యలో ఉన్నాడు, ఇటు లక్ష్మీదేవి ఉంది, అటు గోదాదేవి ఉంది. లక్ష్మీదేవి ఆయన చెవులో అలా పోరు పెడుతోంది మనని రక్షించమని. ఆమె వైపు తిరగలేదు,
అయినా ఈమె చెప్తున్న మాటలు వినకుండా ఉండాలి అని ఆయన ఇలా ముఖం తిప్పుకోవాలి, కానీ తిప్పుకోలేదు. ఎంచేతి తిప్పుకోలేదు? తిప్పుకుంటే పడిపోయాడు అనమాటే. అది ఎక్కడ పడిపోవడం అంటే పెనం మించి పొయ్యిలోకి పడడం అని అంటారు చూసారా, అలా అయిపోయి ఉండేది స్వామి పరిస్థితి. లక్ష్మీదేవి పెనం లాంటిది, గోదాదేవి పొయ్యి లాంటిది. పెనం అంతా వేడి తగులుతుంది, కాలిపోం, కానీ పొయ్యిలో పడితే పూర్తిగా అయిపోతాం. అలాగే రమాదేవి చేసేటటువంటి పురుషకారం కాస్త సాఫ్ట్ గా ఉంటుంది. అదే గోదమ్మ వైపు తిరిగాడు అనుకోండి, రక్షించవు అంటుంది, అంతే. రక్షించకపోతే ఇంకా ఆయనకి గతి లేదనమాట. అంచేత అమ్మో ఇటువైపు తిరిగితే ఇవిడ అంతకంటే గట్టిగా శాసిస్తుందని ఆయన ముఖం తిప్పుకోలేదుట. లేకపోతే మొహం తిప్పుకొని ఉండేవాడమ్మా అంటారు వేదాంత దేశంలో. అలా మొహం తిప్పుకోకుండా ఉండేటట్లుగా చేసింది ఎవరు అంటే మన గోదమ్మ. అంచేత కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి గోదమ్మ దగ్గర ఉండనే ఉండదు, అది మనకి తెలుసు. అలా అందుకనే ఇక ఎవరికో కల వచ్చి నీకు చెప్తారు విను అంటే గోదమ్మ ఒప్పుకోదు అని స్వామికి తెలుసు కాబట్టి గోదమ్మకే కల వచ్చేటట్లుగా ఒక అదృష్టాన్ని కలిగించాడు. కనుక సీతాదేవికి లేని భాగ్యం గోదమ్మకి కలిగినటువంటి భాగ్యం ఏది అంటే కలగనడం, కలలో స్వామిని సేవించటం, కలలో స్వామితో వివాహాన్ని పొందడం అనేటటువంటి ఒక అద్భుతమైన అందం మనకి ఇందులో కనిపిస్తుంది. అలాంటి తల్లి, అలాంటి భాగ్యవతి అయినటువంటి తల్లి తను కన్నటువంటి కలని గురించి ఈ దశకంలో మనకి చెప్తోంది అని అంటారు. దాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇది ఈ కళ, ఈ వారణమాయిరం అనేది సకల ఫలప్రదం అంటారు. మన మనస్సులో ఉండేటటువంటి ఏ ఆలోచన అయినా ఫలవంతం అయిపోతుంది. ఆ ఫలం ఎంత అద్భుతంగా ఉంటుందో కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. అంత అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధంగా మనకి దీన్ని అందిస్తూ ఉంటారు. అలా మన కోసం కలగన్నది గోదాదేవి. అలా కళని సాక్షాత్కరించుకొని తన చెలికత్తతో దాన్ని ఇందులో వివరణ చేస్తోంది అని అంటారు. దీనికి ముందు ఉండేటటువంటి దశకాలు 5. ఈ 5 దశకాలలో కూడా మొదటి దశకంలో ఆండాళ్ తల్లి కామదేవుణ్ణి ఆరాధన చేస్తుంది. సరే, ఆ వివరణల్లోకి మనం వెళ్ళవద్దు. భగవంతుడితో తనని చేర్చునని మన్మథుడిని ఆరాధన చేస్తుంది మొదటి దశకంలో. ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. భగవంతుడికి దూరమై ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలని ధరించి ఉండాలి అంటే భగవంతుని తలపు ఏదో ఒక రకంగా తమకి కలిగి ఉండాలి, లేకపోతే వాళ్ళు ప్రాణాలు ధరించి ఉండలేరు. ఇందాక సీతాదేవి కూడా అలాగే కదా బాధపడింది. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రేమించింది, ఆయననే వివాహం చేసుకోవాలి అని అనుకుంది. ఆయనని వివాహం చేసుకోవడం కోసం వ్రతం కూడా చేసింది. కానీ భగవంతుడు ఇంకా జాగు చేస్తున్నాడు. అలా జాగు చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఎలా ప్రాణాలని ధరించి ఉండాలి అని ఆమె ఆలోచన చేసింది. ఆ ప్రాణాలని చేయడానికి, అలా ధరించి ఉండడానికి ఆమెకి కొంతమంది సలహాలు చెప్పారు. గోదాదేవి ఎవరిని అనుకరించింది అంటే గోపికలని అనుకరించింది. తిరుప్పావైలోనైనా సరే, నాచ్యార్ తిరుమజలోనైనా సరే గోపికలని అనుకరించింది. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగి ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, ఎందుకు గోపికలని అనుకరించింది? గోపికలని అనుకరిస్తే గోపికలు చేసిన పని తాను చెయ్యాలి, కానీ గోపికలు చేసిన పనిని తాను చెయ్యలేదు. జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ గోపికలు చేసిన పనే కదండి చేసింది. కాత్యాయని వ్రతం వాళ్ళు చేశారు, ఈమె తిరుప్పావే వ్రతం చేసింది కదా అని మనం అనుకుంటాం. అక్కడ కాదు. మీరు భగవంతుడితో కలిసిన తర్వాత మళ్ళీ విరహం ఏర్పడితే ప్రాణాలు ధరించడానికి గోపికలు ఏం చేశారు అదే చెయ్యమని ఆండాళ్ తల్లికి కూడా పెద్దలందరూ సూచించారు. ఏం చేశారు గోపికలు అంటే వేణుగానం ఊదేడు, వెళ్ళారు, కలిశారు. ఆ తర్వాత ఆయన అదృశ్యం అయిపోయినాడు. అదృశ్యం అయిపోయిన తర్వాత భాగవతంలో గోపికలందరూ ఏం చేశారు అంటే ఆయనని వెతుక్కుంటూ వెళ్ళారు. ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, అక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళారు. ఎంతకీ ఆయన కనపడడం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది భాగవతం చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, శ్రీకృష్ణుణ్ణి అనుకరించారు కదా. శ్రీకృష్ణుణ్ణి అనుకరించారు. ఒకరు కాళీయుడుగాను ఆయన చేసిన చేష్టలన్నీ వాళ్లలో వాళ్లే చేస్తుంటారు. దుష్ట కాళీయ తిష్టాత్ర కృష్ణోహమితి అని గోపికలు కృష్ణానుకరణం చేశారు. ఆళ్వార్లో కూడా కడం యానం సైదేనం యానేయన్నో అనేటటువంటి దాంట్లో పరమ పురుషుడైనటువంటి పరమాత్మనే అనుకరించినటువంటి తీరు మనకి
కనిపిస్తుంది. ఎందుకలా చేశారు అంటే ఇంకా అలా భగవంతుడే తాము అని అనుకోకపోతే ఉండలేని స్థితి కలిగింది కాబట్టి ఆ విరహాన్ని తట్టుకోవడం కోసం గోపికలు కృష్ణ అనుకరణం చేసి ఉన్నారు ఈ భాగవతంలో. ఇప్పుడు ఆండాళ్ తల్లికి కూడా అలాంటి విరహం ఏర్పడినప్పుడు పెద్దలందరూ అన్నారట, ఆ కృష్ణుణ్ణి అనుకరించి గోపికలు ప్రాణాలు నిలుపుకున్నారు, నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నారట. అంటే అందరు చెప్పిన మాట వింటుందా గోదమ్మ? ఆవిడ అవుట్లుక్కే వేరు, ఆవిడ దృష్టే వేరు, ఆవిడ అందరికంటే కూడా చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తుంది కనుక నేను కృష్ణుణ్ణి గోపికలు అనుకరించవచ్చు, కానీ గోపికలు కృష్ణుణ్ణి పొందేరు కాబట్టి అలా పొందినటువంటి భాగ్యవతులైన వారిని నేను అనుకరిస్తాను అనుకుంది గోదమ్మ. వాళ్ళు కృష్ణుణ్ణి అనుకరించని, కానీ నాకు వాళ్ళు అనుకరించదగిన వారు అని అనుకుంది. అందుకే గోపికానుకరణ చేసింది అంటారు. ఇది గోదమ్మలో ఉండేటటువంటి విలక్షణమైనటువంటి దృష్టి అన్నమాట. అందుకే ఆమె తనని తాను గోపికగా మార్చుకుంది. కృష్ణానుభవ పూర్ణులు కనుక గోపికగా తానే అయింది ఆమె అని అంటారు. మనకి గోపికానుకరణం చేయడానికి కారణం అది. అలా గోపికానుకరణం తిరుప్పావైలో మాత్రమే కాదు, గొల్లపిల్లగా తిరుప్పావైలో మాత్రమే కాదు, ఆమె నాట్యార్ తిరుముడిలో కూడా అదే గోపికా భావనతోటి తనని తాను మలచుకుంది. అంటే ఆ గోపికా భావన మనకి ఈ తిరుప్పావై వరకు కూడా, నాట్యార్ తిరుముడి వరకు కూడా అనుసరించి ఉంది అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగా ఆమె చేస్తూ ఉండేటటువంటి పనులన్నీ కూడా మనకి నాట్యార్ తిరుముడిలో గోపికా భావనతోటే చేస్తున్నవి అని అనుకోవాలి. అందులో దీనికి ముందు ఉండేటటువంటి 5 దశకాలు క్రమంలో ఏ ఏ విషయాలు చెప్తున్నాయి అంటే, మొదటి దాంట్లో మనకి ఇందులో 14 దశకాలు ఉంటాయి, 143 పాశురాలు ఉంటాయి. మొదటి దశకంలో కామ ఆరాధన చేస్తుంది, మన్మధుణ్ణి తనకి ఒక సాధనంగా పట్టుకొని భగవంతుడితో తనని చేర్చమని కోరుతుంది. రెండవ దాంట్లో శ్రీకృష్ణుడు వచ్చి చేస్తూ ఉండేటటువంటి అల్లర్లని గురించి, అది కూడా గోపికలుగా మేము ఆ యమునా నదీ తీరంలో ఇసుక గుళ్ళు కట్టుకుంటూ ఉంటే, ఇళ్ళు కట్టుకుంటూ ఉంటే మమ్మల్ని ఎందుకు అలా బాధ పెడుతున్నావు అంటుంది రెండవ దాంట్లో. మూడవ దాంట్లో ఆనాడు ఎలాగైతే గోపికల చీరలని అపహరించాడో స్వామి, అలాగే మా బట్టలని, మా వస్త్రాలని అపహరించావు, మా వస్త్రాలని మాకు ఇచ్చేయి అని మూడవ దశకంలో ఆ గోపికా భావననే అనుసరిస్తుంది. ఇప్పుడు స్వామి తనకు లభిస్తాడా లభించడా అనే సందేహాన్ని తీర్చుకోవడం కోసం లౌకికమైనటువంటి ఒక పద్ధతిని ఆమె అనుసరిస్తుంది. పెళ్లియార్ పలర్ అనేటటువంటి దశకంలో కూడల్ యంత్రం అంటారు. నీ కూడిడు కూడలే, నీ కూడిడు కూడలే అని కూడలి యంత్రాన్ని వేస్తుంది. భగవంతుడు తనకి దక్కుతాడా దక్కడా అనేటటువంటి ఒక విషయాన్ని, సందేహ నివృత్తిని చేసుకోవడం కోసం. ఇక 5వ దశకంలో ఇంకా ఈ కూడలి యంత్రం ఏమి అచేతనం, ఇదేం చెప్తుంది అని అనుకుంది. చేతనాలైనటువంటి కోకిలలని పట్టుకుంటుంది. ఆ కోకిలలని భగవంతుడు వచ్చేటట్లుగా పాడమని కోరుతుంది. మీరు నన్ను బాధ పెట్టేటట్లుగా పాటలు పాడకండి, ఆ గోవిందన్ వర కువాయ్, గోవిందుడు వచ్చేటట్లుగా కూయండి అని కోకిలలని ప్రార్థన చెయ్యడం అనేది దీనికి ముందు ఉండేటటువంటి దశకంలో మనకి కనపడేటటువంటి సన్నివేశం. ఒక చిన్న విషయం చెప్పి ఇవాళకి ఊరుకుందాం, ఎందుకంటే ఇవాళ తనయను కూడా మనం ప్రారంభించుకునే అవకాశం లేదు, కానీ చెప్పుకున్న విషయాలు మాత్రం చాలా విలువైనటువంటి విషయాలు, జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అలా గోవిందుడు వచ్చేటట్లుగా నన్ను మీరు కుయ్యండి అని అంటూ ఉండేటటువంటి 5వ దశకంలో ఒక పాశురం ఉంటుంది. ఇది వ్యాఖ్యాతలు లేకపోతే, మహానుభావుల యొక్క భావనలు మనకి తెలియకపోతే మనం పాశురాలని ఎలా అర్థం చేసుకోగలము? అసలు అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. ఇందులో ఉండేటటువంటి చమత్కారం మీకు చెప్తాను. కోకిలలు కూస్తున్నాయి, అమ్మకి బాధ కలుగుతోంది. మీరు ఇలా కాదు, ఆయన వచ్చేటట్లుగా కుయ్యండి అని అంటోంది. మీ పాటలు విని ఆయన కనుక వస్తే, ఓ కోకిల నీకు నేను ఒక మంచి ప్రజెంటేషన్ ఇస్తాను తెలుసా అని అంది. మొన్న మీరందరూ మననం చేశారని ఏదో నాకు తోచినటువంటి ఒక బహుమతి మీకు అందించిన అందరిళ్ళకి ఆ ఆండాళ్ తల్లి వచ్చింది కదా మీరు పడినటువంటి కష్టానికి. అలాగే ఆ తల్లి అంది, ఓ కోకిల
నువ్వు కనుక కూస్తే నేనేమిస్తానో తెలుసా అంటే, ఏమిస్తుందిట అంటే, మా చిలక ఉంది, ఆ చిలక నీతో ఫ్రెండ్షిప్ చేసుకునేటట్లుగా చేస్తాను అంటుంది. ఆండాళ్ తల్లి విల్లిపుత్తూరు అంటే చిలక లేకుండా మనకి అవనే వద్దు. చిలకలు ఇప్పుడు అన్ని చోట్ల అలంకరణగా వచ్చేస్తున్నా నిజంగా లైవ్ గా ఉండేటటువంటి చిలక కూడా ఎతిరాజవల్లికి గుర్తుందో లేదో, మేము మొన్న శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళినప్పుడు వారింటికి వెళితే రంగాచార్య స్వామి వారి ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి చిలక, దాని అల్లరి, దాని అందం, దాని తాలూకు ఆ ప్రవృత్తి అంత స్పష్టంగా మొన్ననే చూసాం. కాబట్టి ఆ చిలకకు ఉండేటటువంటి ఆ చిలిపిచ్చనం, ఆ చిలకకు ఉండేటటువంటి ఆ పెట్టుగా ఉండేటటువంటి స్థితి గుర్తొస్తుంది. అదిలాగా వచ్చి ఆవిడ సాపాటు చేస్తున్నంతసేపు ఆ చిలక వచ్చి ఆ విస్తరి చుట్టూరానే తిరిగేది. దాన్ని పట్టుకొని దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని దాన్ని ఇలా నిమురుతూ ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ముద్దుగా పెంచుతున్నారు దాన్ని. దాన్ని ఇలా ఒక్కసారి ఇలా భుజం మీద పెట్టుకునేసరికే ఏదో తెలియని ఒక భీన్లాగా అయింది. అలాంటిది ఆ చిలకతోటి జీవితాలు గలుపుతూ ఉంటారు. మరి ఇక్కడ ఇప్పుడే ఈ చిలక ఎంత బాగుంటే, మరి విష్ణు చిత్తుల ఇంట్లో ఆండాళ్ తల్లి పెంచిన చిలక ఎంత ముద్దుగా ఉండి ఉంటుంది, ఎంత అందంగా ఉండి ఉంటుంది. ఆ చిలకను ముట్టుకోవడం అంటే సామాన్యమా? ఆ చిలకతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే అది ఓ పెద్ద బహుమానం అన్నమాట. అందుకని ఈ కోకిలకి ఆ చిలక కావాలి అనంటే, నేను నీకు మా చిలకని నీకు ఫ్రెండ్స్ గా చేస్తున్నాను, నువ్వు గోవిందుడు వచ్చేటట్లుగా కనుక కూసినట్టయితే అంటుంది. ఆ 5వ దశకంలో 5వ పాసురం ఇది. మన్నడయన్నం పరందు విళయాడుం విల్లిపుత్తూరు రైవాంతన్ பொன்னடி కాణ్పదోరా செய்யால் ఎన్ పొరుక్కయిల్ కన్నినై తుంజా. నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా కోయిల అంటుందన్నమాట అండాళ్ తల్లి. ఇన్నడి శిలుడు తాళము దూట్టి ఎడుత్త ఎన్ కోలక్కిళియే. రోజు దానికి మంచి పాలు అన్నం పెట్టి పెంచుకున్న నా అందమైన చిలక, నా బుజ్జి చిలక అంటోందనమాట. ఎన్ కోలక్కిళియే ఉన్నడు தோஷமை கொள்ளுவன் குயிலே ఉలగళందాన్వరా కువాయ్. నీకు ఫ్రెండ్ గా ఇస్తాను, ఆయన వచ్చేటట్లుగా నువ్వు కుయ్యి అని అంటుంది అనమాట. దీనికి మనకేంటనిపించింది, ఏదో తన చిలక గొప్పతనం కోకిలతో అండాళ్ తల్లి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది అని అనిపిస్తుంది. వ్యాఖ్యానాలు ఎందుకు చదువుకోవాలి, జానకమ్మ గారు లాంటి వాళ్ళు ఎందుకు కావాలి, వాళ్ళు చదివి మనకి చెప్తే మనకు కలిగే ఆనందం ఎంత అనేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఆ వ్యాఖ్యాతలు చెప్తే మనకి కలిగే ఆనందం ఎలా ఉంటుంది అంటే, మనం మొన్న వెళ్ళి చూసాం, ఆ తిరుమాళిక చూసే వచ్చా, ఆ గుమ్మానికి మొక్కి వచ్చాం మనం. అనంగరాచార్య స్వామి వారు అనే మహానుభావులు ఉన్నారే, వారు చెప్పినటువంటి అర్థం ఈ శ్లోకంలో, ఈ పాశురానికి వారు వివరించినటువంటి అర్థాన్ని మనకి చెప్తారు. ఇక్కడ ఉన్నవి ఏమిటి? కోకిల, చిలక. టైం అయిపోతుంది కానీ వినండి. కోకిల, చిలక రెండు ఉన్నాయి మనకి కదా. ఈ కోకిలకి చిలకకి పచ్చ స్నేహం చేయిస్తాను అంటోంది. అంటున్నది ఎవరు? ఆండాళ్ళమ్మవారు అంటున్నారు. ఏమిటి ఇందులో ఉండేటటువంటి ఆంతర్యం అంటే, కోకిలంటే ఎవరు? వాల్మీకి కోకిల అంతే. పూజంతన్ రామరామేతి మధురం మధురాక్షరం. కోకిల అనగానే మనకెవరు గుర్తు రావాలి? వాల్మీకి భగవానులు గుర్తు రావాలి. ఇక్కడ కోకిల అని చెప్పబడుతున్నది వాల్మీకి మహర్షి అని అనుకుందాం. ఆయన పాడినటువంటి రామచరితం అని అనుకుంటున్నాం. ఇక్కడ కిలి అంటోంది, చిలక అని అంటోంది. ఎవరా చిలక? వేరే ఇంకా వాల్మీకి అని చెప్పిన తర్వాత చిలక అనేసరికల్లా మనకెవరు గుర్తు రావాలి? సుకుడు గుర్తు రావాలి. సుకుడు ఎవరు ఇచ్చిన చెప్పినది ఏది అంటే భాగవతం. సుఖముఖాత్ సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. సుఖబ్రహ్మర్షి కావాలి అంటే, ఇప్పుడు కోకిలకి చిలకకి నేస్తం, కోకిలకి చిలకకి స్నేహం అంటే వాల్మీకి చెప్పిన రామాయణము, సుఖబ్రహ్మర్షి పాడినటువంటి భాగవతము, శ్రీకృష్ణ చరితము, రామచరితము, ఇవి రెండు ఉండాలన్నమాట. దేనికదే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు ఉండడం కాదు. ఆ రామకథ, ఈ కృష్ణ కథ, ఈ రెండు కలిసి నడిచేటట్లుగా ఉంటాయి గోదమ్మ యొక్క సూక్తులు అని ఆ రెండిటి వైభవాన్ని కలుపుతుందన్నమాట ఆ తల్లి. ఆ రెండిటికి ఉండేటటువంటి ఆ స్నేహాన్ని అంతగా వృద్ధి చేస్తుంది అంటారు. కుయిల్
సుఖం, కిలి అనే రెండు పదాలను పట్టుకొని మహానుభావులు ఎంత అందంగా వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి. దీనికి నిదర్శనం మనకి అన్రేలఘమళందాయ్ అన్న చోటే కనిపిస్తుంది. చెన్నంగొత్తెన్నిలంగై అన్న చోట రామకథాగానం చేస్తుంది. తర్వాత మనకి శకటాన్ని తన్నేడు, మిగిలిన వాటి గోవర్ధనాన్ని ఎత్తాడు అన్న చోట భాగవత గానం మనకి వినిపిస్తుంది. అన్ని చోట్ల అలాగే. అంటే గోదా శ్రీ సూక్తులంటే కోకిలలు చిలకలు పాడినటువంటి గానం చేసినటువంటి గాన వైభవాన్ని మిళితం చేసినటువంటి అద్భుతమైనటువంటి దివ్య అర్థ సూక్తి జయతు అని మనం అనుసంధానం చేస్తున్నామే. ఇది గోదమ్మలో ఉండేటటువంటి భావన అంటారు. ఉన్నుడై తోషమై కొల్వన్, నాకు కృష్ణ భక్తే కాదు నాకు రామభక్తి కూడా అవుతుంది. ఈ రెండింటినీ కలిపినటువంటి వైభవం గోదా శ్రీ సూక్తులలో మనకి కనిపిస్తుంది అని అంటారు. ఇది గోదమ్మ యొక్క శ్రీ సూక్తి వైభవం. ఆమె డిక్లేర్ చేసింది. ఏదైనా కలిపి అన్నిటి మధ్య ఒక బంధాన్ని పెట్టి అందంగా ఉపనిషత్ సారాన్ని అందించేటటువంటి వైభవం కలిగిన తల్లి మన గోదమ్మ. ఆమె అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ప్రబంధం నాచ్యార్ తిరుముషి. అందులో 6వ దశకం వారణమాయిరో కలగంది. ఆ కళా వైభవాన్ని మనం రేపటి నుంచి అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం కూడా కోకిలలని చిలకలని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉండేటట్లుగా చేయాలి. రామాయణాన్ని భారతాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఉండాలి. ఆ మహర్షుల యొక్క వైనం అది రెండిటి మధ్య మహనీయుల మనస్సులన్నీ ఒకే వైపు పరిగెడుతూ ఉంటాయి అనే విషయాన్ని మనకిందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఆ మాధుర్యాన్ని మనం రేపటి నుంచి అనుసంధానం చేసుకుందాం. ఇవాళ కూడా నిన్నట్లాగే తనియన్ని మాత్రం అనుసంధానం చేస్తున్నాను, వినండి. ఇది అర్థం చెప్పిన తర్వాత ఉపదేశాత్మకంగా తెలుసుకుందరు గాని. అల్లినాళ్ తామరమేలారణంగినిన్ తుణవి మల్లినాడాండ మడమయల్ మెల్లియలాళ్ ఆయర్కులవేందనాఘత్నాళ్ తెన్పుదువై వేయర్పయంద విళక్కు. ఇందులో అమ్మని ఒక దీపంగా చెప్తున్నారు, ఒక నెమలిగా చెప్తున్నారు, అలాగే ఒక అందమైనటువంటి ఇష్ట సఖిగా చెప్తున్నారు. రకరకాలైనటువంటి వైభవాలు కలిగినటువంటి అమ్మని ముందుగా ఈ తనియంలో మనకి ప్రస్తుతి చేస్తున్నారు. ఇందులో తనియన్ కూడా అర్థం అయిపోతుందేమో అని అనుకున్నాను నేను, కానీ అవ్వలేదు. అవ్వకపోయినా పర్వాలేదు, ఏం తొందర. కళ రావాలి అంటే ముందు నిద్ర రావాలి కదా, అందుకని కొంత నిద్రపోదాం, తర్వాత మళ్ళీ కళలో స్పష్టంగా అన్ని విషయాలని మనం తెలుసుకుందాం. మైల్ అనేసరికల్లా నాకు శ్యామల గారే మళ్ళీ గుర్తొచ్చారు. ఆవిడ కూడా నెమళ్ళని మిస్ అవుతూ ఉండుంటారు బహుశా. ఇప్పుడు వైజాగ్ కాకినాడకి వచ్చేసారు కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఆ నెమళ్ళు ఎలా పురివిప్పి నాట్యం ఆడతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఈమె చూశారు కాబట్టి అలాంటి ప్రదేశానికి చెందినటువంటి తల్లి మన ఆండాళ్ళమ్మవారు అంటారు. అద్భుతమైన తనయన్. రేపు దీని అర్థాన్ని మనం హాయిగా యథావకాశంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు మనం చివరిలో అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాలు వాడి తిరునామాలు అని చెప్పాను కదా. ముందుగా మనం శతమఖమణి నీలా చారు కల్హారహస్త స్తనభర నమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః శ్రగ్భిరాకృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. మన హృదయంలో ఆ తల్లి సదా నిండి ఉండాలి. ఈ అనుసంధానం జరిగిన నాళ్ళు ఆండాళ్ళమ్మవారు మన హృదయంలో అలా స్థిర ప్రతిష్ఠిత అయి ఉండాలి. విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః అని అనుసంధానం చేసుకుంటూ ముందుగా ఆ తల్లికి మంగళాశాసనం చేసుకుందాం. స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమధ్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఇప్పుడు పెరియవాచాంబెళ్ళై స్వామికి మనం మంగళాశాసనం చేసుకుంటున్నాం. మనకి భాష్యకార మంగళాశాసనంలో నిత్యం మనం మంగళాశాసనం చేసుకునే శ్లోకాలలో శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం అంటాం. ఈయన శేషుడా,
సైన్యనాథుడా, సైన్యనాథవా అని మనం ఇదా అదా అని మనం ఎలాగా వితర్కించి, అంటే సాక్షాత్గా ఈయనెవరు అని ఆ వైభవాన్ని మనం భావిస్తామో, పెరియవాచాంబెళ్ళై స్వామిని గురించి కూడా మహనీయులందరూ ఏమనుకునేవారట అననంటే, వ్యాసో వాల్మీకి జన్మావా అనుకునేవారట. వీరు వేసినటువంటి ఈ వ్యాఖ్యానాలను చూస్తుంటే పెరియవాచాంబెళ్ళైహళ్ళని చూసి వ్యాసోవా, ఈయన వ్యాసుల సాక్షాత్తుగా అనుకున్నవారట. వాల్మీకి జన్మావా, వాల్మీకిగా అవతరించినటువంటి మహానుభావులు వీరేట. గరుడ సాక్షాత్తుగా గరుత్మంతుడా, కృష్ణ ఏవవా, వీళ్ళెందుకు సాక్షాత్తుగా పరమాత్మేన ఈయన అని అనుకునేవారట. బుధైరితి వితర్క్యాయ శ్రీకృష్ణాయాస్తు మంగళం. ఇది వారికి చెప్పినటువంటి మంగళాశాసన శ్లోకం. ఈ రకంగా గుర్తుపెట్టుకుంటాం కదా, రోజు చదివితే మన జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చెప్పుకుంటే మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి దేవస్య మహిషీ మాధవ్ అనే దివ్యాం అనే శ్లోకం ఒకటి, ఈ శ్లోకం ఒకటి మనం కొత్తగా ఈ అధ్యయన సందర్భంగా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. మరొకసారి ఈ మంగళాశాసన శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, వినండి. వ్యాసో వాల్మీకి జన్మావ గరుడ కృష్ణ ఏవవ బుధైరితి వితర్క్యాయ శ్రీకృష్ణాయాస్తు మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వాష్ తిరునామాలు అందరికీ వచ్చినవే, కలిసి అనుసంధానం చేద్దాం. తిరువాడిపూరత్తిన్ సెగత్తుదిత్తాళ్వాழியே తిరుప్పావై ముప్పదుం செப்பினாழ்வாழியே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கொப்பின்னானாழ்வாழியே ஒரு 143 உரைத்தாழ்வாழியே உயரரங்கர்க்கே கண்ணி உகந்தளித்தாழ்வாழியே மறுவாரும் திருமல்லி வளநாடுவாழியே வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. ஜெய் ஸ்ரீமன்னாராயண.